నేను అనేక దినాల నుంచి దాస్యపు కాడి అనేటువంటి టైటిల్ మీద ఆ యొక్క అంశాన్ని మరి వాక్య పరిశుద్ధ గ్రంథంలో ఏముందో అది నేను షేర్ చేసుకోవాలని ఆశపడుతూ మరి ఈ దినం విమోచన గడియ ప్రార్థనా సంఘంకి వచ్చినటువంటి మీ అందరికీ నా శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దాస్యపు కాడి అనేటువంటి అంశాన్ని మనము ధ్యానించుకుందాం. మన ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యపు కాడి కింద చిక్కుకొనకడు. గల్తీ పత్రిక 5వ అధ్యాయము మరి 1వ వచనం చూసినట్లయితే ఈ స్వాతంత్రము క్రీస్తు ప్రభువారు మనకి అనుగ్రహించి ఉన్నారు. మళ్ళీ పోయి దాస్యపు కాడి కింద మీరు చిక్కుకోకండి అని పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నారు మనల్ని. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ ప్రభువారే ఈ వాక్యాలన్నీ కూడా వ్రాయించి ఉన్నారు. కాబట్టి ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్కుగా మనము స్వీకరించవలసినటువంటి వాటిగా ఉంటున్నాం. మరి ఈ స్వాతంత్రం అంటే దేని నుంచి మానవుడికి స్వతంత్రత అవసరమైంది అంటే మరి దేవుడు మరి మన యొక్క పాపముల నుంచి మనకి స్వాతంత్రం అనుగ్రహించి ఉన్నారు. మరి శాపము నుంచి స్వాతంత్రత అనుగ్రహించి ఉన్నారు. మరియు ఈ యొక్క మరణము నుంచి కూడా ప్రభు మనల్ని నిత్య జీవంలోకి నడిపించేవారుగా ఉంటున్నారు. కాబట్టి ఈ మళ్ళీ పోయి ఆ దాస్యపు కాడిలో చిక్కుకోకండి. మీరు ప్రభు మీకు చాలా స్వాతంత్రాన్ని మీకు అనుగ్రహించారు. ఒకప్పుడు ఆ పాపపు దాస్యపు కాడి భరించలేని స్థితిలో, మోయలేని స్థితిలో, మరి దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని హక్కును చేర్చుకొని ఆయన చెందించిన స్వరక్తము వలన, ఆయన చేసిన ప్రాణ విమోచన క్రయధనము వలన, ఆయన చేసినటువంటి బలియాగము వలన మనలను దేవుడు ఆయన మనలను కొన్నారు. ఆయన విమోచనలను కొన్నారు, మనల్ని విమోచించారు, మనకి విడుదల స్వాతంత్రాన్ని ప్రకటించారు. కాబట్టి అపవాది క్రియల నుంచి, సాతాను నుంచి, చీకటి శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి, ఆ యొక్క అపవాది కాడి నుంచి ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారు. మరలా మీరు పోయి ఆ కాడి కింద, దాస్యపు కాడి కింద మళ్ళీ మీరు ట్రాప్ అవ్వద్దని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. మళ్ళీ మీరు పోయి ఆ అపవాదికి, దాని క్రియలకి అనుచరులుగా మీరు ఉండకూడదు అని ప్రభు చెప్తూ ఉన్నారు. కాబట్టి తను స్వతంత్రంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ స్వాతంత్రాన్ని మరి కంటిన్యూ చేసుకోవాలి. దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని మరి స్థిరంగా నిలవాలి. అందులో స్థిరంగా నిలిచేసి మళ్ళీ యూ షుడ్ నెవర్ బీ ఏ బ్యాక్ స్లైడర్ అని ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడిచ్చిన యొక్క స్వాతంత్రాన్ని మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. దేవుడు ఎప్పుడైతే మనలో ఆ యొక్క స్వతంత్రాన్ని ఇస్తారో, ఎప్పుడైతే పరిశుద్ధ దేవుడు మనల్ని ఆ యొక్క విమోచించుకున్నారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన యొక్క ఆత్మతో మనల్ని నింపుతున్నారో,
మనలో ఏమి ఉంటుంది అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. గల్తీ 5:22లో చూసినట్లయితే ఈ యొక్క ఫలాలు మనము ఆత్మీయ ఫలాలు, ఆత్మీయ వరాలు, ఇవి మనకి ఆత్మదేవుడు అనుగ్రహిస్తారు. ఇవి మనకి దేవుని యొక్క స్వతంత్రం కలిగిన బిడ్డల యొక్క జీవితాల్లో మనం ఏం చూస్తాము అంటే ప్రేమను చూస్తాం. సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, దీర్ఘశాంతము అంటే దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. కాబట్టి ఇవి కూడా ఈ నవరత్నాలు లాంటి ఆత్మీయ ఫలాలు మరి ప్రభువులో స్వతంత్రులైన బిడ్డల యొక్క జీవితాల్లో ఇవి వారి యొక్క జీవితాల్లో కలిగి ఉంటారన్నమాట. మనము ఒకప్పుడు మన లైఫ్ ఎలా ఉంది అంటే మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. ఒకప్పుడు మీరేం ఎలా ఉన్నారు? అపరాధాలు, పాపాలు, మరి ఇవన్నీ కూడా మనశ్శాంతి లేని పరిస్థితి. ఏంటి నేను ఈ యొక్క సంతోషం లేని స్థితి, సమాధానం లేని స్థితి, ఏదో కోల్పోయిన స్థితి, ఏదో శూన్యం జీవితం, ఇలాంటి పరిస్థితి, ఏది అర్థం కానటువంటి గమ్యం లేని జీవితం, గురి లేని జీవితం, ఇలాంటి పరిస్థితి లో ఒక చచ్చిపోయిన స్థితిలో బ్రతికి ఉండి కూడా ఆ యొక్క చచ్చిపోయిన స్థితిలో ఉన్న అనుభవంలో ఉన్నటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఎందువలన అంటే మన అపరాధములు, మన పాపములు మనల్ని ఏం చేస్తూ ఉన్నాయంటే మనల్ని నిర్జీవంగా చేసేస్తున్నాయి. అయితే అప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనల్ని ప్రభువారు ఏం చేసి ఉన్నారంట, ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించి ఉన్నారు. అంటే యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ యొక్క శిలువ బలియాగము ద్వారా, ఆయన చేసినటువంటి విమోచన క్రయధనం ద్వారా మనం ప్రభు వారితోటి మళ్ళీ తిరిగి సఖ్యత, సమాధానము కలిగినటువంటి వారంగాను, దేవుని యొక్క సమాధానము కలిగినటువంటి వారంగాను మరలా దేవునితో మనము ఆయన మనల్ని బ్రతికించి ఉన్నారని గలతీ 2:1 మనము చదువుతూ ఉన్నాము. కాబట్టి మనలను ఆయన మన ఎడల చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కాబట్టి దేవుడి కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కాబట్టి మనము రక్షింపబడ్డాము. We got salvation through the grace of God, by the grace of God. దేవుని యొక్క కృప చేత మనము ఏం పొంది ఉన్నాము? ఈ రక్షణ పొంది ఉన్నాము. కాబట్టి ప్రభువులు మనల్ని ఆత్మీయంగా చచ్చిన స్థితిలో నుంచి ఆయన ఆత్మీయంగా మనల్ని బ్రతికించి ఉన్నారు. కాబట్టి ప్రభు ఇట్స్ ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. కాబట్టి మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు మీరు దేవునికి దూరస్తులు, దేవుని యొక్క ఇచ్చేటువంటి అకృపకు దూరస్తులుగా ఉన్నారు. కానీ ఇప్పుడైతే మీరు క్రీస్తుతో కూడా ఎప్పుడు సమీపస్తులై ఉన్నారు.
కాబట్టి ప్రభువు చేసినటువంటి ఆ బలియాగం ద్వారా మనం దేవునికి సన్నిహితులంగా ఉన్నాము. గలతీ 2:14 వాక్యానుసారంగా మనము దేవునికి ఇప్పుడు సమీపస్థలంగా ఉన్నాము. అపవాది క్రియలను లయపరి అపవాది యొక్క కాడి క్రింద నుంచి, అసాతాను కాడి నుంచి ప్రభు మనకి స్వతంత్రత అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పొంది నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండునట్లు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొని అలాగునని వీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు. గలతీ 5:12. కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే ప్రియమైన దేవుని పిల్లల వలె ప్రియమైన పిల్లల వలె దేవుని పొంది నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను బలియాగముగా దేవునికి అర్పణంగా బలిగా అప్పగించుకున్నారు. కాబట్టి దేవుడు మన కొరకు మనం ఒక మంచి సువాసనకరమైనటువంటి జీవితం కలిగి జీవించడానికి దేవుడు మనలో ఉన్నటువంటి అపరాధ జీవితాన్ని, పాప జీవితాన్ని క్యాన్సిల్ చేయడానికి, రద్దు చేయడానికి ప్రభు ఆ యొక్క తన యొక్క బలి అర్పణ అనేది ఇలా చేసి ఉన్నాడు. అలాంటి ప్రేమను మనము కూడా కలిగి ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. గలతీ 12:10 ప్రకారంగా. కాబట్టి మనకి ఏం కావాలి అని ప్రభు చూస్తూ ఉన్నారంటే ప్రేమ కలిగి ఉండాలి అని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. క్రీస్తు మరి ఆ యొక్క బలి అర్పణగా తను తాను అర్పించుకున్నారు అంటే ఆయన ఎందుకు అలా చేసి ఉన్నారంటే దేవుడు లోకంని ఎంతగానో ప్రేమించి ఉన్నారు. కాబట్టి ప్రేమ ఆయన ఆ ప్రేమ అనేది ఆ ప్రభువారు తను చూపించారు మానవుల పక్షాన పతనమైపోతున్న మానవుల ఎడల, మరి వారి ఎడల ప్రభువు తన ప్రేమను బట్టి ఆయన తనను తాను బలిగా అర్పించుకున్నట్లుగా బలియాగంగా అర్పణగా అర్పించుకున్నారు. అలా మనకి విడుదల విమోచన ప్రభు స్వాతంత్రాన్ని మనకి అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఈ దినాలు చెడ్డవి కనుక మీరేం చేయాలంటే సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొని. దట్ ఈస్ దినములు దొర్లిపోతూ ఉన్నాయి. ఎలా దొర్లిపోతూ ఉన్నాయి? పొట్టు వలె దొర్లిపోతూ ఉన్నాయి. కాబట్టి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎఫెసీ 5:15 చూసినట్లయితే దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనొచ్చు. సద్వినియోగం చేసుకోవాలంటే దుర్వినియోగం చేయకూడదు. వ్యర్థంగా ఏం తోచిపడలేదన్నట్టుగా సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఇంకేమంటున్నారంటే ప్రభువారు అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ద గాడ్ హ్యాస్ గివెన్ యూ గుడ్ టైం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని ప్రభు సద్వినియోగము చేసుకోమంటున్నాడు. కాబట్టి 1 గంట వ్యర్థమైపోయింది, ఒక దినంలో 1 గంట వ్యర్థంగా పోయింది అంటే 6 గంటలు ఏం తిరిగి రాదు మళ్ళీ మనకు. కాబట్టి దినములు ఎలాగ దొరికిపోతున్నాయి అన్నమాట. అలాగా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. కాబట్టి మనము ఎలా ఉండాలి? కాబట్టి వ్యర్థమైన వాటిని ఆలోచిస్తూ కూర్చొని సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని ప్రభువారు మనకి హెచ్చరిక ఇస్తూ ఉన్నారు. ఎఫెసీ 5:15. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళంగా సమయాన్ని మంచిగా ఉపయోగించుకోవడానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక.
దేవుడు ఈ వాక్యమును ఈ పరిశుద్ధ వాక్యమును ప్రభువారు ఈ దినము మనకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంచును. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్, గుడ్ డే. థ్యాంక్ యూ. God bless you.